మన దగ్గరకు పోతుంటే ట్రిగర్ అవుతున్నాడు పిచ్చిన కొడుకు. ఇట్లా ట్రిగర్ అయ్యే వాళ్ళు బండి వేసుకొని రాకూడదురా నాయన. ఈరోజు నేను ఆఫీస్కి పోతున్నా కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ముడ్డు కిందకి పోయి గెలికొచ్చింటా. నేను బఫర్ తీసుకుంటా. అదిరా అది ఆర్టీసీ బస్సు 1,20,000 పెట్టి కొన్నాము. నీళ్ళపాలు అయిందని చెప్పుకుంటే ముడ్డితో నవ్వుతారు ఎవరన్నా. అయ్యో నేను మీ సీమ కుర్రోడు. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాం, మళ్ళా బాగానే గడిపొచ్చింది. సో అగైన్ ట్రావెలింగ్ టు ఆఫీస్. కొంచెం లేట్ అయింది ఈరోజు, బట్ ఐ హ్యావ్ టు బీ దేర్ బై 9:30 or something. షార్ట్ మీటింగ్ వేసుకొని రావాలి. సి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా పోవాలో. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చెప్పలేము, ఒక 10 minutes ముందు స్టార్ట్ అయ్యిందంటే కొంచెం బాగుండేది సీను. లాస్ట్ వీక్ నుంచి హైదరాబాద్లో ఏదో సమ్మర్ ఉన్నట్లుంది క్లైమేట్. ఏందో ఈ దారుణం అర్థం కాడ. ఎంత ఎండ ఉందో 8:30కే. బండిలో అయితే అసలు తిరగలేకపోతున్నాం. అందుకు కూడా ఆల్మోస్ట్ బయటికి రాలానే. అండ్ ఇది ఫోన్ మౌంట్ పెట్టించిన క్వాడ్ లాక్ టైప్, సేమ్ ఎగ్జాక్ట్ క్వాడ్ లాక్ ఉన్నట్లు ఉంది. క్వాడ్ లాక్ కొనుక్కున్నానంటే 12,000. ఇది అమెజాన్లో 850 రూపీస్కి అయిపోయింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. బాగానే ఉంది, స్టర్డీగా ఉంది. కానీ నా భయం ఏంటంటే నాది Pixel 7 Pro. సో దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, సాఫ్ట్వేర్ కాదు, యాక్చువల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే లోపల డ్యాంపర్స్ ఉంటాయి అన్నమాట, కదులుతూ ఉంటుంది. సో లాంగ్ రన్లో అది ఏమైనా ప్రాబ్లం రావచ్చు, ఇట్లా వైబ్రేషన్స్ ఉంటాయి. దీనికనే కాదు, ఏ మౌంట్ అయినా సరే నీకు అది ఫోన్ షేక్ అయ్యి అట్లా వస్తుంది. కానీ అది ఎన్ని రోజులు ఎంతసేపు షేక్ అయితే అట్లా వస్తుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఈడెవడో మన దగ్గరకు పోతుంటే ట్రిగర్ అవుతున్నాడు పిచ్చిన కొడుకు. సో ట్రాఫిక్ బాగానే ఉన్నట్టుంది ఈరోజు. ఈ దోలతోటి ట్రాఫిక్ దాటేస్తే సగం పెంట పోతుంది అబ్బా. షిట్, గట్టిగా ఉన్నట్లుంది ట్రాఫిక్. అమ్మయ్య, ట్రాఫిక్ లేదు, నాయిస్. త్వరగా పోవచ్చు. నా బాధ అంతా ఇక్కడ ఇక్కడ స్టక్ అయిపోయినాం అనుకో, అంతా డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం లేట్గా పోతాం. దీని తర్వాత ట్రాఫిక్ అంటే ముందర సిగ్నల్ అంతే, విబ్రో సర్కిల్ సిగ్నల్. A few moments later.
ఆర్ డూయింగ్ ఆన్ ఔటర్ రింగ్ రోడ్. నాకు ఇష్టమైన స్ట్రెచ్ అప్ ఇది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పటి నుంచి ఆ ఫ్లైఓవర్ దిగడము, నెక్స్ట్ సేమ్ రూట్ టువర్డ్స్ దుర్గం చెరువు ఫ్లైఓవర్, దుర్గం చెరువు ఫ్లైఓవర్ దాటిన తర్వాత జూబ్లీస్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ దిగి బాలయ్య ఇంటి వరకు క్రేజీ స్ట్రెచ్ అసలు. ఇది కార్లు ఎక్కువ కనిపిస్తాయి, బండ్లు తక్కువ కనిపిస్తాయి, గ్యాప్ క్రేజీ ఉంటుంది. పీక్ హై ట్రాఫిక్లో కూడా ఇచ్చి పడేయచ్చు మనం, కానీ ఫన్ వస్తుంది డ్రైవ్ చేస్తే. ఇక్కడ ఫామ్ పైన పోవచ్చు. సీఎల్ఏ క్రేజీ కలర్. అదే కాకుండా ఈ టర్న్స్ కూడా అదిరిపోతాయి. ఇక్కడ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్ట్రెచ్. మళ్ళీ ఏంది, నేను టాప్ గేర్లో దొక్కాను. ఇక్కడ 4th గేర్లో వేసుకుంటా రా పవర్ వస్తుంది చూసా పీక్ టైము. దాంట్లో అట్లా మేనేజ్ చేసుకుంటూ పోతుంట. ఇంజన్ బ్రేకింగ్ కూడా పని చేయాలి కదా, మనం యాక్సిలరేటర్ డౌన్ చేయంగానే బండి స్లో అయిపోవాలి. అట్లా కంట్రోల్ ఉండే చోట చూడాలి. అట్లా కంట్రోల్ సిటీలో అంటే నీకు 3rd గేర్లో వస్తుంది. 2nd గేర్లో వచ్చినా పీక్ పర్ఫార్మెన్స్ నువ్వేం చేయలేవు, అది స్లోగానే ఉంటుంది బండి. కొంచెం 3rd గేర్లో క్రేజీ వస్తుంది. కానీ ఈ స్ట్రెచ్లో నాకు 4th గేర్ కూడా వర్క్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, రివర్స్లో పోతాను టోయింగ్ ఇస్రో. దాంట్లో జనాలు కూడా అట్టే కూర్చోంటారు. ఓకే, ఈ టేక్ లెఫ్ట్ హియర్. ఫన్ నుంచి కొంచెం బ్రేక్ వస్తుంది ఈడ. ఈ స్ట్రెచ్లో 2 బ్రేక్స్ ఉంటాయి. ఈడొకటే 2 కాదు. ఐకా ఫ్లైఓవర్ కూడా ఫన్గానే ఉంటుంది, కానీ దిగేటప్పుడు అమ్మని గాల్లో ఎగురుతాం. Meanwhile, ఇది వరకు పీపుల్ వర్ హెసిటెంట్ అనమాట. పాపీ కలర్స్ అట్లాంటివి యూజ్ చేయాలంటే డిగ్నిఫైడ్గా ఉండాలి ఇట్లా. బట్ దెన్ నౌ ఇట్ ఈస్ చేంజ్డ్. మంచి పాప్ కలర్ ఇది మంచి ఫ్యామిలీ కార్ అనుకోండి, ఫన్ కలర్స్ తీసుకోవచ్చు. హ్యారియర్ తీసుకొచ్చింది అదే. ఇట్ ఈస్ లైక్ సమ్వేర్ లైక్ లైమిష్ ఏదో కలర్, అది బాగుంది. అండ్ దెన్ సేమ్ కలర్ టింట్స్ లోపల కూడా ఇచ్చినారు. బండి చూసుకుంటే మాత్రం క్రేజ్ ఉంది. ఇంకా హైలైట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, సైడ్ ఏమంటారు పిల్లర్స్ ఉంటాయి కదా, సైడ్ పిల్లర్స్, డోర్ దగ్గర పిల్లర్స్. ఆ పిల్లర్లో వీళ్ళు ఏసీ వెంట్ ఇచ్చినారు. నార్మల్గా టాప్లో వస్తుంది కదా, పిల్లర్లో ఇచ్చినాడు. సో బాగుంటుంది. టాప్లో అంటే ఇట్లా పై నుంచి ఇట్లా తగులుతా అంటే బాగా అనిపించదు, కానీ ఇట్లా ఫ్రంట్ నుంచి ఇట్లా బ్రీజ్ వస్తే బాగుంటుంది కదా ఎవరికన్నా జనరల్గా. సో అది నచ్చింది నాకు. అండ్ సెకండ్, స్టీరింగ్ బొరవాడు మంచి డిజిటల్ కన్సోల్ లాగా ఇచ్చినారు. స్టీరింగ్ బాగుంది, అడ్వాన్స్మెంట్. ఇంకా అందరూ అన్ని బ్రాండ్స్ ట్రై చేస్తాయి ఇంకా అట్లాంటివి కొట్టడానికి. వస్తే అన్ని బ్రాండ్స్ అట్లాంటివి వస్తాయి. నీకు పక్కా వస్తాయని తెలియదు, బట్ దెన్ స్టిల్ దే విల్ డూ దేర్ ఓవర్ R&D కదా. అది కూడా ఎంతవరకు ఫీజిబుల్, బాగుంటుందా ఇవన్నీ. అండ్ యా
కాదు, ఈ స్ట్రెచ్ కంటే అక్కడ ముందర ఫ్లైఓవర్ ఎక్కుతాము, అది పిచ్చెక్కిస్తుంది. టైంపు మా వాడు ట్రిగ్గర్ అయ్యాడు. ఇట్లా ట్రిగ్గర్ అయ్యే వాళ్ళు బండి వేసుకొని రాకూడదురా నాయన. ఈరోజు నేను ఆఫీస్కి పోతున్నా కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ముడ్డు కిందకి పోయి గెలికొచ్చింటా. నేను ఆల్మోస్ట్ బేగంపేట దగ్గర ఉన్నా, ఈ సెటప్ కనిపించింది నాకు. ఇట్లాంటివి ఆన్లైన్లో చూసినా కానీ ఐ వుడ్ నెవర్ థాట్ సమ్వన్ వుడ్ రైడ్ విత్ దిస్. సిటీలో వరకు అయితే సరిపోతుంది, ఎండ పడకుండా అట్లా తిరుగుతూ పోవచ్చు. కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ క్రూజ్ విత్ సర్టెన్ స్పీడ్, దెన్ ఐ డోంట్ థింక్ దిస్ వుడ్ బి వెరీ మచ్ స్టేబుల్. మొత్తం ఫైబర్ పార్టే, 2 పోల్స్ ఇచ్చాడు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైబర్. జస్ట్ చూపిద్దామని వీడియోలో ఆన్ చేసి. The next day. కేపీఎస్పీ దగ్గర ఉన్నా. మా ఫ్రెండ్ గాడు ఇక్కడే ఆఫీసు జాయిన్ అన్నాడంటే మనం కలుద్దామని ఇట్లా వచ్చిన. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బండగాడు. ట్రాఫిక్ ఇచ్చిపడేస్తుంది. ట్రాఫిక్ అంటే ఎండ గట్టిగా ఇస్తుంది. ఏందిరా నాయన ఎంత ఉంది ట్రాఫిక్. ఈ లూలు మాల్ని జనాలు వదిలేటట్టు లేరా. వీళ్ళంతా సగం లూలు మాల్కే అని నేను అనుకుంటాను. ఆ లూలు మాల్కేమో ఆ డైవర్షన్ పెట్టినారు, కానీ బోర్డు ఏడో లెఫ్ట్కి మూలకు పెట్టినారు. ఎవరికి కనిపిస్తుంది? ఇక్కడ సెంటర్లో ఏడన్నా పైన పెట్టుంటే కనిపిస్తుందా? ఏమవ్వా గంగ వల్ల కొంచెం జారిపోయేట్లుంది. One eternity later. ఈ ఎండ ఏం రా నాయన, సమ్మర్ ఉన్నట్లుంది స్వామి ఎండ. గోప్రోలో కూడా బ్యాటరీ 20% ఉంది. మొన్న తీసిన లాగే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఊరికే రొటీన్గా పెడతాను, మీకు బోర్ కొడుతుందేమో అని డైలీ పెట్టకుండా కొంచెం బఫర్ తీసుకుంటాను. అదిరా అది ఆర్టీసీ బస్సు. సెన్స్ లేకుండా అడపోయి అట్లా యూటర్న్ తీసుకుంటే ఏమైపోతుంది? ఆ పిచ్చినా కొడుకు మళ్ళీ ఇట్లనే పోతున్నాడు నా ముందర నుంచి. ఆ ఆర్టీసీ బస్సు మంచి హైలైట్. అక్కడ సైడ్లో ఫైబర్ పెట్టారు కదా, ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. తొక్కి లేపా. ఏముంది గవర్నమెంట్ దేగా. A few inches later. నేను తండ్రి వచ్చిన మా చెట్లు వేసి పెట్టింటారు ఈ పక్క ఆ పక్క, చల్లగా పోవచ్చు. లేకపోతే ఏంది ఎండాకాలం కంటే దారుణం కుదరా నాయన. కళ్ళు పేలిపోతున్నాయి, చేతులు మండిపోతున్నాయి. ఎండలో అడుగు పెడితే మండిపోయి తోలు ఊడొచ్చేస్తుంది ఇంకొంచెం ఎక్కువ ఎండ అయితే.
సమ్మర్లో ఏమో ఎండ్లగోలా. అది ఏం సీజన్ రా నాయన ఇది. దారిలో ఒక అన్న ఉంటాడు, సూపర్ సోడా ఇస్తాడు. సోడా తాగి పోవాల్సిందే ఈరోజు. బాడీ ఇంత ఎఫెక్ట్ అయినా ఒక సోడా పడితే ఆత్మ ఇట్లా తేలుతుంది పైకి. Meanwhile, ఓకే, కడుపులో ఒకటి, ఇంట్లో ఒక 6, సరే 5, మొత్తం 6 సోడాలు పార్సల్ తీసుకున్నా. అమ్మా, అంటే మళ్ళా 5 ఎందుకంటే ఇంటికి పోతానే మళ్ళీ ఎట్లా తాగాలనిపిస్తుంది. ఇటు నుంచి ఆడికి ఎండ ఉంటుంది కదా, బాడీ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకు అడిగి మళ్ళీ తాగాలి కదా, అదే మ్యాటర్. కానీ ఈ ఎండ మాత్రం సాగు కొట్టేస్తుంది భయ్యా. అది సొంతం సినిమాలు అనుకుంటా అని అంటాడు సునీల్తో. చలి ఎరిగేస్తుంది భయ్యా. ఏడు సార్లు వచ్చారా? చలి ఎరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా అలాగా ఈ ఎండ ఎరిగేసేస్తుంది భయ్యా. a few minutes later. ఎక్కడా కాలు కింద పెట్టకుండా పోవాలి భయ్యా, అది మ్యాటర్. ఎందుకంటే ఈ సోడాలు ఒళ్ళో వేసుకున్నా కదా, కింద సీన్ ఎట్లుందో నాకు తెలీదు. అవి ఎక్కువ షేక్ అయ్యారంటే పగిలిపోతాయి. ఒళ్ళో పెట్టుకున్నా కాబట్టి బుడ్డ గుబ్బింటాయి. కింద పెట్టినా అంటే టపాన్ కింద పడిపోతాయి. బ్యాగ్లో వేసుకున్నట్టే సరిపోయిండేమో, కానీ మళ్ళీ లోపల ల్యాప్టాప్ ఉంది. ఇది ఏదన్నా లీక్ అయ్యి పిస అయ్యి ల్యాప్టాప్ ఏమన్నా ఇది ఎందుకు నాకు ముందే ₹1,00,000, 1,20,000 పెట్టి కొన్నాము. నీళ్ళపాలు అయిందని చెప్పుకుంటే ముడ్డితో నవ్వుతారు ఎవరన్నా.